వెల్కమ్ టు సతీష్ వ్లాగ్స్. ఇవాళ మనం హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మట్టికి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది జగన్నాథ టెంపుల్లోకి ఎంట్రన్స్, పూరి జగన్నాథ టెంపుల్లోకి. అండ్ ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్లో గోడ. ఈ గోడ మీద ఏంటంటే భాగవతానికి సంబంధించిన చిత్రాలన్నీ ఉంటాయి. అండ్ ఈ గుడి చరిత్రకు వస్తే ఇది 60 మంది రాతి శిల్పులను తీసుకొచ్చి ఈ గుడిని చెక్కిచ్చారు. అండ్ అది మెయిన్ గోపురం 70 అడుగుల హైట్ ఉంటుంది. ఈ 70 అడుగుల హైటు చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి ఇటు సింహాలు ఉంటాయి. లోపల మనకి మెయిన్ గోపురం కనిపిస్తుంది చూడండి. అండ్ లోపలికి తీసుకుంటే ఈ గుడి చరిత్ర గురించి చూసుకుంటే చుట్టూ మనకి శివుడు, గణేశుడు, హనుమంతుడు, నవగ్రహాలు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇలా చిన్న చిన్న ఆలయాలన్నీ చుట్టూ ఉంటాయి. అండ్ ఈ గుడికి ఎరుపు రంగు ఎలా వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించారా ఫ్రెండ్స్? ఇది ఏంది అంటే ఇసుక, రాయి రెండు కలిపి కట్టడం వల్ల ఈ ఎరుపు రంగు వచ్చిందంట ఈ గుడికి. అండ్ ఇది మెయిన్ గోపురం పైన జెండా ఉంటుంది కదా, ఆ జెండాకు ఒక విశిష్టత ఉంది ఫ్రెండ్స్. ఈస్ట్ సైడ్ నుంచి గాలి వస్తే ఇది వెస్ట్ సైడ్కి ఎగురుతుంది. ఇది అంటే గాలికి ఆపోజిట్గా ఎగురుతుంది. అది కృష్ణుడి లీలా అని చెబుతారు. అండ్ ఇక్కడ ఏంది అంటే అండ్ కింద ఏమో మొత్తం భాగవతం. అంటే ఈ గుడి 2 floors ఉంటుంది. కింద ఎప్పుడు భాగవతం చదువుతుంటారు, పైన స్వామికి జరుగుతుంటారు. పైన మనకి స్వామి బాలభద్రుడు అండ్ కృష్ణుడు అండ్ సుభద్రాదేవితో మనకి దర్శనం ఇస్తారు. అండ్ ఇది చూస్తున్నాం మన ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. చూడండి, టెంపుల్ చూసారా, ఆ విశిష్టత అదంతా చూసారా. ఇక్కడికి 6,000 మంది వస్తారంట ఫ్రెండ్స్. ఈ టెంపుల్ది ఎప్పుడైతే ఓపెనింగ్ ఉందో ఆ డే రోజు ప్రతి ఇయర్ ఆ డేకి 6,000 members అటెండ్ అవుతారంట ఇక్కడ. అండ్ ఇది గణేశుడిది. అండ్ దేవుడికి నైవేద్యం తీసుకెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. నైవేద్యం తీసుకెళ్తున్నారు. అండ్ ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. స్టెప్స్ చూసారా. అండ్ మనం దర్శనం చేసుకుందాము. అండ్ జెండా చూసారా, ఆపోజిట్గా ఎగురుతుంది. థ్యాంక్ యూ.